ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యే ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ముగిలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని నమః. ఓం శాం ఐం జాం ఐం ఓం శాం దోం త్రం గణం. ఓం నమః శివాయ వేణుదత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రూం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం రౌం హ్రీం రౌం విష్ణుశక్తయే నమో. కమలాల శ్రీమేరుచక్రమా నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం శేషాద్రి స్వామినే నమః. ఈ శేషాద్రి స్వామి చరితామృతం 10వ అధ్యాయం 1వ భాగం ఉపదేశములు. స్వామి తన వద్దకు వచ్చిన భక్తులు కోరిన భౌతిక అవసరాలను అనుగ్రహిస్తూ వారు ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందాలని అభిలషిస్తూ కల్పవృక్షం వల్ల వ్యవహరించేవారు. స్వామిని సందర్శించే వారిలో ఎక్కువ మంది ఆర్థిక దుస్థితి, సంతానలేమి, అనారోగ్యం ఉన్న సమస్యలతో స్వామిని కలిసేవారు. అతి కొద్ది మంది మాత్రము దైవజ్ఞానం, మోక్షం కోరేవారు. భౌతిక అవసరాల కొరకు వచ్చిన భక్తులు తమ ఆధ్యాత్మిక ఉన్నతికి తగిన సూచనలు కోరినప్పటికీ స్వామివారి పూర్వజన్మ సంస్కారమును బట్టి తన అనుగ్రహాన్ని పొందుతూ ఆధ్యాత్మిక ఉన్నతికి తగిన సూచనలు చేసేవారు. ఒకనాడు స్వామి ఒక వ్యాపారస్తుడైన భక్తుని ఉద్దేశించి, ఉదయాన్నే దుకాణం తెరుస్తావు, రాత్రికి మూస్తావు, అరుణాచలేశ్వరుని దర్శించడానికి సమయం లేదంటావు, దానివల్ల ఏమి ఉపయోగమని అన్నారు. ఈ సంఘటన భక్తులపై స్వామికి గల అపార ప్రేమను తెలియబరుస్తున్నది. భౌతిక సంపదల కోసం నిత్యం పరిగెత్తే అనేక వందల మంది భక్తులను స్వామి హితోపదేశం చేసి వారిని దైవ మార్గంలోనికి ప్రవేశపెట్టారు. వారిలో 500 మంది స్వామి చెప్పిన ఉపదేశాన్ని బయటకు వెల్లడించడానికి ముందుకు రాలేదు. వారి ఉద్దేశ్యము గురూపదేశము రహస్యముగా ఉండాలి అనే భావన. కొద్దిమంది మాత్రము వారికి స్వామి ఇచ్చిన ఉపదేశాన్ని వెల్లడించారు. వారిలో ఈ గ్రంథరచయిత కులమణి నారాయణ శాస్త్రి మరికొందరి భక్తుల అనుభవాలు కింద మీకు వినిపిస్తూ ఉన్నాను. కింద పొందుపరచబడ్డాయి, మీకు వినిపిస్తున్నాను. కులమణి నారాయణ శాస్త్రి అనుభవాలు. మొదటిసారి నారాయణ శాస్త్రి వారిని కలిసినప్పుడు, మీరు ఏ పని ప్రారంభించినా ఈ కింది శ్లోకాన్ని 3 సార్లు పఠించి ఆ పని చేయమని సలహా చెప్పారు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తెల్లని వస్త్రము ధరించినట్టు చంద్రుడు వంటి కాంతి కలిగి 4 చేతులతో ప్రసన్నమైన ముఖము గల సర్వవ్యాపకుడైన విష్ణువును అన్ని విఘ్నములు నశింపజేయుటకు ధ్యానించవలెను. ఈ శ్లోకము విఘ్నేశ్వర పరంగా భావించిన సర్వవ్యాపకుడు ఒక విఘ్నేశ్వరుని ధ్యానించవలెను. స్వామి ఒకనాడు నారాయణ శాస్త్రిని మీరేమి వ్యాపారం చేస్తూ ఉన్నారని 4-5 సార్లు ప్రశ్నించడం జరిగినది. వీలున్నంత వరకు ఈశ్వర ప్రణిధానం చేస్తూ ఉన్నాను, వేరు వ్యాపారం ఏమీ లేదు అని స్వామి ప్రశ్నకు నారాయణ శాస్త్రి ప్రత్యుత్తరం ఇవ్వడం జరిగినది. నారాయణ శాస్త్రి బదులిచ్చినను పదే స్వామిపై ప్రశ్నను అడగడంతో భౌతిక అవసరాల కొరకు నిత్యము వెంపల్లాడక నిరంతరము భగవత్ కైంకర్యంలో నిమగ్నుడవు గమ్మని స్వామి సంకల్పమై ఉంటుందని నారాయణ శాస్త్రికి తోచినది. స్వామి ఒక సందర్భంలో నారాయణ శాస్త్రితో, మీరు ఆముదము త్రాగుతారా, మీ వ్యాధిని లేకుండా చేయుదునా అని ప్రశ్నించారు. ఒక అరగంట తర్వాత స్వామి శాస్త్రితో, ఇది మలం బ్రహ్మం నిర్మలం అని మర్మముగా అన్నారు. మలాన్ని వదిలి నిత్యశుద్ధమైన బ్రహ్మాన్ని ఉపాసించమని స్వామి బోధించారు. ఈశ్వరుడెవరో తెలుసుకుంటే శరీరము తానుగా పోతుంది అని స్వామి నారాయణ శాస్త్రితో అన్నారు. దేహాభిమానం, అహంకారం కలిగి ఉండడం, భౌతిక సంపదల ఎడల కోరిక మృత్యుహేతువులని, దేహాత్మ బుద్ధిని వదలడము మృత్యుంజయత్వమని స్వామి బోధించారు. ఆత్మ సాక్షాత్కారం పొందడం ద్వారా దేహాత్మ బుద్ధి పూర్తిగా నశిస్తుంది. ఉల్లంఘ సింధో సలీలం సలీలం యశోకవగ్నింజనగాత్మజాయ ఆదాయతే నైవ దదాహ లంకా
నవామితం ప్రాంజలిరాంజనేయం. స్వామి ఒకనాడు హనుమస్తోత్రంలోని శ్లోకాన్ని నారాయణ శాస్త్రికి చదివి వినిపించారు. ఆంజనేయుడు సముద్రమును అవలీలగా దాటినాడు. సీతాదేవి యొక్క శోకాగ్ని చల్లార్చుడ కొరకు అగ్నితో లంకను కాల్చినట్టే ఆంజనేయునకు నమస్కారం. ఆంజనేయుడు రామానుగ్రహం చేతనే సముద్రము లంఘించగలిగినాడు. అట్లే గురువు అనుగ్రహం ఉంటే గాని శిష్యుడు భవజలదిని ఆంజనేయుని వై లంఘనం చేయలేడు. అటు తర్వాతనే శోక నివారణకు నవోద్వారపురి అయిన దేహం అనే లంకను జ్ఞానాగ్ని చేత భస్మం చేయాలి. ఈ భావాన్ని తెలుపుటకు స్వామిపై శ్లోకమున్నదని ఊరకుంటుంది. రామాయణము చదవడం ఎట్లు, రామాయణము చదవడం ఎట్లు అని స్వామి నారాయణ శాస్త్రి 2 సార్లు ప్రశ్నించారు. రాముడు ధర్మస్వరూపి. రావణుడు తన అనుచరుడైన మారీచుడు నీవు బంగారు జింకగా మారి సీత నుంచి రాముని దూరంగా తీసుకువెళ్ళిన నేను సీతను అపహరిస్తానని చెప్పినప్పుడు మారీచుడు స్వయంగా రాముని గుణాలను కీర్తించిన ఘట్టం అరణ్యకాండంలో 37వ సర్గలో 13వ శ్లోకంలో పేర్కొనబడినది. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యవరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ. రాముడు ధర్మస్వరూపుడు, దయాస్వరూపుడు, సత్యపరాక్రముడు, దేవతలకు ప్రభువు అయిన ఇంద్రుని వలె ఈ భూమండలంలో ప్రజలందరికీ శ్రీరామచంద్రుడు ప్రభువు. ఒకనాడు వాల్మీకి నారదముని ఈ భూమండలంలో శ్లాఘ్య గుణములు కలిగిన పరిపూర్ణవంతుడైన నరుడెవడు అని అడుగగా నారదముని శ్రీరామచంద్రుని 16 గుణాలను కూర్చి రామాయణ కావ్యంలోని బాలకాండలో ప్రథమ సర్గలో చెప్పుతూ అతనే పరిపూర్ణ నరుడని చెప్పాను. కహ్ను అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కజా వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అత్యవాక్యో చ దృఢో రతః. కహ్ను అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కజ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో చ దృఢో రతః. చరిత్రేణ జగో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థః చ కః చ ఏక ప్రియదర్శనః. ఆత్మవాన్ గోజిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః కస్య బిభ్యతి దేవాః చ జాతరో సస్య సముఖం జగే అని వర్ణించి చెప్పినారు. అద్గుణవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మము నెరిగినవాడు, ఉపకారము మరువనివాడు, సత్యవాది, అచల సంకల్పుడు, సదాచార సంపన్నుడు, భూతదయ కలిగిన వాడు, విద్వాంసుడు, నేర్పరి, ప్రియదర్శనుడు, ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, యుతిమంతుడు, అసూయారహితుడు, యుద్ధమున దేవతలను భయపెట్టగలవాడు అయిన శ్రీరామచంద్రుని గుణవర్ణన చేశాడు. రామాయణం చదవడం అంటే రాముని గుణములను ఆచరణలోనికి తేవడం, రామాయణాన్ని అనుష్ఠానంలో ఉంచడం. అదే రామాయణ పారాయణ అని స్వామి బోధించాడు. ఒకమారు నారాయణ శాస్త్రి స్వామి వద్దకు వెళ్ళి, స్వామి, నాకు శివ రామ కృష్ణ అవతార మూర్తులపై భక్తి ఉన్నను, మనస్సు మాత్రము ఏ ఒక్క మూర్తిపై లగ్నం కావడం లేదు, అందుచేత మీరు నన్ను అనుగ్రహించాలని ప్రార్థించారు. అప్పుడు స్వామి అతనికి ప్రత్యుత్తరం ఇస్తూ, ఇది శివలింగం, దీనిని పూజిస్తే చాలు జ్ఞానము మోక్షము సిద్ధిస్తాయని అన్నారు. గురువే శివస్వరూపమని, గురు ఉపాసనయే జ్ఞానదాయకము మోక్షదాయకమనే భావనతో స్వామి నారాయణ శాస్త్రితో పై మాటలు అన్నారు. స్వామి ఒకనాడు ఉదరమంత్రం గురుతే అధా తస్య భాయం భవతి శ్రీ యత్యక్తం జగత్యక్తం అను ఉపనిషత్ వాక్యాన్ని ఉదహరిస్తూ దానికి అర్థాన్ని క్లుప్తంగా నారాయణ శాస్త్రికి బోధిస్తూ
జాతి మత కుల భేదాలు భౌతిక సుఖాలపై ఆసక్తి ముఖ్యంగా శ్రీలోలతాత్మ సాక్షాత్కారానికి ప్రతిబంధకాలని వాటిని వదిలి సాధకుడు ముందుకు వెళ్ళాలని బోధించారు. ఒకనాడు స్వామి నారాయణ శాస్త్రిని బ్రహ్మ గొప్పనా వశిష్ఠుడు గొప్పనా అని ప్రశ్నించి నారాయణ శాస్త్రి ప్రత్యుత్తరమిస్తూ వశిష్ఠునకు బ్రహ్మ తండ్రి కనుక బ్రహ్మ గొప్ప అని సమాధానం ఇచ్చింది. అప్పుడు స్వామి శాస్త్రితో వశిష్ఠుడే గొప్ప, ఎందుకనగా బ్రహ్మ విశ్వామిత్రుని చూచి నీవు బ్రహ్మర్షివైతివి అని చెప్పినను విశ్వామిత్రుడు సంతృప్తి చెందక వశిష్ఠుడు స్వయంగా నీవు బ్రహ్మర్షివైతివి, నీవు బ్రహ్మర్షినైతివి అని నాతో చెప్పిన గాని తృప్తి చెందను అని పంతము పట్టడంతో చివరకు వశిష్ఠుడు వచ్చి నీవు బ్రహ్మర్షివైతివి అని చెప్పడం జరిగినది. ఇతడ విశ్వామిత్రునకు వశిష్ఠుడు గురువు అయినాడు. గురువు తను బ్రహ్మర్షి అని చెప్పిన కానీ విశ్వామిత్రుడు నమ్మలేకపోయినాడు. గురువే సర్వోన్నతుడుగా ఉన్న అందరూ గురుభక్తిని అలవరుచుకోవాలని స్వామి నారాయణ శాస్త్రికి బోధించారు. రామ రామ మహాబాహో నృగుహం సనాతనం ఏన సర్వా నరీన్వత్స సమరే విజయిష్యసి. ఆదిత్య హృదయంలో అగస్త్యమూర్తి శ్రీరామచంద్రుని రామ రామ మహాబాహో అని సంబోధించారు. కావున మనం కూడా 31 శ్లోకాలు 31 శ్లోకాలు గల ఆదిత్య హృదయ స్తోత్రాన్ని భక్తితో పారాయణ చేసి రామ రామ మహాబాహు అని స్మరిస్తే మోక్షం లభించుతుందని స్వామివారి బోధ. ఒకరోజు శేషాద్రి స్వామి మధ్యాహ్నము 12 గంటల సమయంలో సదాచియమ్మాళ్ళ ఇంట్లో సూర్యుని చూస్తూ నిల్చున్నాడు. అప్పుడు నారాయణ శాస్త్రి స్వామి వద్దకు వెళ్ళి నమస్కరించాడు. స్వామి నారాయణ శాస్త్రిని చూచి సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం పారాయణ చేసి కనీసం 6 నిమిషమైనా ధ్యానం చేయవలే, రాక్షసుడు తస్తాడు అని అన్నారు. కోపం అనే పదానికి స్వామి తరచుగా వాడే భాష రాక్షసుడు. రాక్షసుడు చావడం అంటే కామక్రోధాసుల నాశనం కావడం. జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు 5 కలిసి దశేంద్రియములు అనబడు. దశేంద్రియాలకు సంకేతము దశగ్రీవ రావణుడు. ఈ దశగ్రీవ రావణుని చంపడానికి శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయ పారాయణ చేసియే కదా సంహారం చేసినది. కావున అరిషడ్వర్గములైన కామక్రోధ వాసనలు పోవాలంటే అందరూ ఆదిత్య హృదయం పారాయణ చేయాలని స్వామివారి బోధ. వేరొక సందర్భంలో సుందరకాండ పారాయణ వలన జ్ఞానప్రాప్తి అవుతుందని స్వామి నారాయణ శాస్త్రికి తెలిపారు. భోజరాజకృత చంపూ రామాయణంలో అగస్త్యుల వారి గురించి ఈ క్రింది విధంగా పేర్కొనబడింది. పరిత్యక్త సర్వాశామపి ఉపగత దక్షిణాసం. అగస్త్య మహర్షి అన్ని దిశలను వదిలి దక్షిణ దిశకు చేరినాడని పై శ్లోక భావం. అగస్త్యుల వారు అన్ని ఆశలను వదులుకున్నారు, కానీ దక్షిణ తీసుకోవడం వదులుకోలేదు అని వేరొక అర్థం. ఇది ఒక చమత్కార విశ్లేష. ఈ శ్లోకార్థము చెప్పడంలో నీకు ఆశలు ఉండరాదు, జానుడు పట్టు కోసం అక్కడ ఇక్కడ పరిగెత్తి సంపాదించడం ఎందుకు, దొరికిన దానితో సంతోషించు అని స్వామిపై శ్లోకాన్ని ఉదహరిస్తూ బోధ చేశారు. ఆదిశంకరులు భజగోవిందం శ్లోకంలో అదే భావాన్ని పేర్కొన్నారు. మూఢ జగీహి ధనగమ కృతృష్ణాం గురు సద్బుద్ధిం మనసి వితృష్టాం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. మూఢ జగీహి ధనగమ తృష్టాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. ఓ మూర్ఖుడా, ధన సంపాదన మీద ఆశ విడిచిపెట్టు. మనసులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచన కలిగి ఉండు. నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్ని సంపాదిస్తావో దానితో సంతోషంగా ఉండు. రాముడు సర్వవ్యాపి, కావున రామనామాన్ని సదా జపించవలనే భావంతో స్వామి తన బొటన వ్రేలిని కదిలించి చాలా మందికి చూపేవారు. ఇప్పటి కలియుగంలో మోక్షప్రాప్తికి రామనామ జపానికి మించిన అభ్యాసం ఏదీ లేదని స్వామి అభిప్రాయం. కాలదేశ నియమములు లేక సదా జపించుటకు వీలైన మంత్రం రామనామం. అందువలననే స్వామి తన భావాన్ని తెలుపుటకు తన బొటన వ్రేలిని చూపేవారు. నారాయణ శాస్త్రి జీవితంలో
జరిగిన ఒక ముఖ్య సంఘటన ద్వారా స్వామి యొక్క అభిప్రాయం తేటతెల్లమైనది. ఒకనాడు స్వామి నారాయణ శాస్త్రిని ఇళయనారు గుడిలో పవళించమని ఆదేశం ఇచ్చారు. స్వామి ఆదేశానుసారం నారాయణ శాస్త్రి స్వామి కాళ్లకు దగ్గరగా తన తల ఉంచి వారం రోజులు గుడిలో పవళించసాగింది. మూడవ రోజు రాత్రి నారాయణ శాస్త్రికి స్వప్నం రాగా అందులో శాస్త్రి అరటి తోటలో ఉండగా స్వామి ఒక అరటి గెలను తెచ్చి శాస్త్రికి ఇచ్చి, ఈ కాయలు ఇంకా పండలేదు, రామనామ జపాన్ని కొనసాగిస్తే జోరుగా పోవచ్చును, నీకు కాషాయములు ఇంకా పక్వం కాలేదు, దానికి రామనామ జపమే మందు అని అన్నారు. 6వ రోజు రాత్రి నారాయణ శాస్త్రికి స్వప్నం వచ్చినది. అందులో నారాయణ శాస్త్రి ఓ చెట్టు క్రింద కూర్చొని రామనామం చేస్తూ ఉండగా వాని ఒక పెద్ద కత్తినెత్తుకొని శాస్త్రి వెనుక వైపునకు వచ్చి చంప ప్రయత్నం చేయగా నారాయణ శాస్త్రి లేవకుండా తన తలను అటు ఇటు దిప్పుతూ చేతులతో స్వామిని చంపకుండా ప్రతిఘటించసాగారు. కొంతసేపటికి స్వామి నారాయణ శాస్త్రితో, నీవేమి జపం చేస్తున్నావు, దేహస్మరణ ఉండవచ్చునా, దేహం మర్చిపోవలే అని చెప్పి అదృశ్యమైనారు. ఒకడు కత్తినెత్తుకొని వచ్చి తనను చంపే ప్రయత్నం చేసిన దేహంపై ధ్యాస వదిలి నిర్భయంగా ఉన్నప్పుడే దేహాత్మ బుద్ధి పోయినదని అర్థము. ఉదయం నారాయణ శాస్త్రి తనకు రాత్రి వచ్చిన స్వప్నాన్ని తలుచుకొని ఇంకా తనకు పరిపక్వత కలగలేదని విచారపడుతూ స్వామికి నమస్కరించగా స్వామి శాస్త్రితో, ఈశ్వరుడున్నాడు, భయమెందులకు అని అన్నారు. వారం జన్మలు పూర్తిగానే స్వామి నారాయణ శాస్త్రితో, ఇక్కడ నీవు పడుకోవు, వీధిలో పడుకో అని చెప్పారు. శాస్త్రి చిన్న కాగితంలో ఒక శ్లోకం రాసి పెట్టుకుని ఆ కాగితాన్ని తాను పారాయణ చేయు భాగవతంతో సహా స్వామి వద్ద ఉంచి బయటకు వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత శాస్త్రి భాగవతాన్ని తన చేతితో తీసుకునగా అందులో ఉంచిన శ్లోకం రాసిన కాగితము ముక్కలు ముక్కలుగా చించబడి ఉన్నది. నారాయణ శాస్త్రి వ్రాసుకున్న శ్లోకం. తన్నిల్దాసతి నామ వైభవ కథా శ్రీశేషయోర్భేదీ అశ్రుద్ధ శృతి శాస్త్ర దేశిక గిరం నాన్మధ్యవాస భ్రమః నామస్థితి నిషిద్ధ వృత్తి విహిత త్యాగౌ చ ధర్మాంతరైః సామ్యం నామని శంకరస్య చ హరే నవాపరాధాద చ. బోధేంద్ర సరస్వతి పూర్వము కంచికామకోటి పీఠాధిపతిగా ఉండి తర్వాత శిష్యునకు పీఠాధిపత్యం ఇచ్చి రామనామ జపాన్ని పరివ్యాప్తం చేస్తూ సిద్ధపురుషులుగా తన చివరి రోజులలో కుంభకోణం దగ్గర గోవిందాపురంలో నివసించారు. గోవిందాపురంలోనే 1692 సంవత్సరంలో తన 82వ ఏట జీవ సమాధి పొందినారు. వారి జీవ సమాధి నుంచి రామనామం ప్రతిధ్వనించడం అనేక మంది భక్తులకు ఈనాటికి అనుభవం అవుతూ ఉంది. బోధేంద్ర సరస్వతి భూరిక్షేత్ర నివాసులైన లక్ష్మీ శ్రీధరుని విరచిత భగవన్నామ కౌముది అను గ్రంథాన్ని ఆధారంగా భగవన్నామ కీర్తనను ప్రచారం చేస్తూ భగవన్నామామృతుల సోదయ నామామృతుల సాయన కను గ్రంథములు రాసినారు. బోధేంద్ర సరస్వతి వ్రాసిన పరిణామాపరాధములను గురించి పై శ్లోకం చెప్పుతుంది. ఆ నామాపరాధములు ఈ క్రిందివి. సాధు నింద, దుష్టులకు విముకులకు నామ ప్రాశస్త్యము గురించి చెప్పుట, శివకేశవుల యందు భేద బుద్ధి కలిగి ఉండుట, శాస్త్రము మరియు శృతుల యందు నమ్మకము లేకుండుట, వేదముల యందు నమ్మకము లేకుండుట, గురు నింద, భగవన్నామమునందు అర్ధవాద కల్పన, నిషిద్ధ కార్యాచరణ చేస్తూ నామ సంకీర్తన వల్ల పాప పరిహారం అవుతుందని భావించడం, స్వధర్మ త్యాగం, ఈశ్వరనామ సంకీర్తనను ఇతర పురుషార్థముల కోసం అని భావించుట, బోధేంద్ర సరస్వతి మోక్షప్రాప్తికి నామకీర్తనమే సాధనమని, దానికి కొన్ని కట్టుబాట్లు అవసరమని భావించారు. స్వామి ఆ కాగితాన్ని చించివేసినందున నామ సంకీర్తనకు ఇన్ని కట్టుబాట్లు ఉండరాదని, సదా రామనామం చేయడమే ముఖ్యమని, అందుకు ఏకాగ్రత అవసరమని, తక్కినవి అనవసరమని అభిప్రాయపడినట్లు ఉన్నది. ఇద్దరూ మహాపురుషులే, కానీ వారు అనుసరించిన విధానములలో కొద్ది తేడా ఉండేది. ఒకరోజు స్వామి సదాజీ అమ్మాళ్ళ ఇంటిలో ఉన్నారు. సమయము మధ్యాహ్నం 2 గంటలు. నారాయణ శాస్త్రి స్వామి వద్దకు వెళ్ళగా స్వామి నారాయణ శాస్త్రి మెడలో ఉన్న జంజము తీసి తన మెడలో వేసుకొని 5 నిమిషాల పాటు నవ్వుతూ ఆ జంజమును తిరిగి నారాయణ శాస్త్రి మెడలో వేసినారు.
ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో నారాయణ శాస్త్రిని సదాచామ్మాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న చింత చెట్టు కింద నిలబెట్టి రాత్రి అంతా విచిత్ర సంభాషణ చేస్తూ ఉన్నారు. సూర్యోదయం కాగానే స్వామి నారాయణ శాస్త్రితో మీరు సన్యాసం తీసుకుంటారా అని అడిగారు. అందుకు శాస్త్రి స్వామికి ప్రత్యుత్తరం ఇస్తూ, స్వామి సన్యాసం తీసుకున్నకు తగిన వైరాగ్యం నాలో లేదే అని చెప్పారు. అప్పుడు స్వామి నవ్వుతూ సత్కర్మలు చేస్తూ ఉండాలి అని నారాయణ శాస్త్రి చెప్పారు. సత్కర్మ అనగా ఏమి అని నారాయణ శాస్త్రి స్వామిని పరలాగా ప్రశ్నించగా స్వామి ఆపదామపహర్తారం అని శ్లోకం చదివారు. ఆపదామపహర్తారం దాతారం ధర్మ సంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలను హరించువాడు, సర్వ సంపదలను ఇచ్చువాడు, లోకమునంతటికి ఆనందమునిచ్చువాడు శ్రీరామునకు మాటి మాటికి నమస్కరించు. రామనామ స్మరణ ఆపదలను తొలగించి ఐహిక వాంఛలను పూర్తి చేయుటే గాక ఆముష్మికం కూడా ఇవ్వగలదని స్వామి భావం. ఒకరోజు స్వామి సాయంత్రం 4 గంటల సమయంలో సాధుసత్రంలో ఉండగా నారాయణ శాస్త్రి స్వామి వద్దకు వచ్చారు. అప్పుడు స్వామి నారాయణ శాస్త్రితో వ్యాసుల వారు గొప్పవారు, చాలా గొప్పవారు, చాలా చాలా గొప్పవారు అని అంటూ పాపం తొలగాలి అంటే భారతం చదవాలి, భారతం చాలా పెద్దది అని మధ్యలో చదవడం ఆపకూడదు, కొంచెం కొంచెం చదివి ముగించవలేను, నేను భారతాన్ని కొని ఇచ్చేదను, కావున భారతాన్ని చదివి పాప ప్రక్షాళన చేసుకో, శని శని అపూజయత్ అని అన్నారు. శని శని అపూజయత్, శని శని అపూజయత్. స్వామిపై మాటలను నారాయణ శాస్త్రికి చెప్పిన కొద్ది రోజులకు సేలలో నివసించే నారాయణ శాస్త్రి స్నేహితుడొకరు 18 పర్వాలున్న మహాభారతాన్ని కొని నారాయణ శాస్త్రికి బహుమతిగా ఇవ్వడం జరిగినది. ఒకనాడు నారాయణ శాస్త్రికి శ్రీరంగం వెళ్ళి రంగనాథుడు దర్శించి తర్వాత తిరువణ్ణామలై వచ్చారు. మరునాడు నారాయణ శాస్త్రి సాధుసత్రంలో స్వామిని కలిసి నమస్కరించి చేతిలో రంగనాథుడి ప్రసాదం పట్టుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా స్వామి వెనుక నిలబడ్డారు. అప్పుడు స్వామి నారాయణ శాస్త్రితో కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం సవాసుదేవో రంగేశ ప్రత్యక్ష పరమం పదం. కావేరి నదియే విరజానది, శ్రీరంగస్వామి మందిరమే వైకుంఠం, శ్రీ రంగేశ్వరుడే శ్రీ మహావిష్ణు, శ్రీరంగమే ప్రతిష్ట పరమపదం. విమానం ప్రణవాకారం వేదశృంగం మహాద్భుతం శ్రీరంగశాయి భగవాన్ ప్రణవార్థ ప్రకాశ. విమానం ప్రణవాకారం కలిగి ఉన్నది. విమానానికి ఉన్న 4 శృంగములు, 4 వేదములు, అవి మహాద్భుతములు. శ్రీరంగశాయి భగవాన్ ఓంకారముతో ప్రకాశిస్తూ ఉంటాడు. స్వామిపై శ్లోకాలను ఉచ్చరిస్తూ మీరు రంగను చూచితిరా అని ప్రశ్నించింది. కావేరి నదిలో స్నానము పాపనాశనమని, రంగనాథుని దర్శనము మోక్షదాయకమని అంటూ చిదంబర దర్శనం కూడా మోక్షదాయకమని స్వామి నారాయణ శాస్త్రికి చెప్పారు. తను శ్రీరంగం వెళ్ళిన విషయం స్వామికి చెప్పకపోయినను రంగని దర్శించినావా, రంగని దర్శనం మోక్షదాయకమని స్వామి చెప్పడంతో నారాయణ శాస్త్రి స్వామి దివ్య దృష్టికి ఆశ్చర్యచకితుడై స్వామికి రంగనాథుని ప్రసాదం ఇచ్చాడు. స్వామి చెప్పిన మాటలను బట్టి శ్రీరంగం చిదంబర 2 ముక్తి క్షేత్రాలని పురాణ వాక్యము సత్యమని తెలియచున్నది. స్వామి ఒకప్పుడు సాధుసత్రంలో ఉన్న అరుగుపై కూర్చొని ఉండగా నారాయణ శాస్త్రి స్వామి దర్శనానికి వచ్చి నమస్కరించి కింద కూర్చోనగా స్వామి వాల్మీక సంభాషణ చేస్తూ ఒక శ్లోకాన్ని ఉచ్చరించారు. మాదృశానామనాథానాం కాగతి పురుషోత్తమ. ఓ పురుషోత్తమ, నా వల్ల దిక్కులేని వారికి దిక్కు ఎవరు అని అర్జునుడుగా కృష్ణుడు ప్రత్యుత్తరమిస్తూ అగం సన్యాసి వేషేణ బోధయామి ధనంజయ. అర్జున, నేను సన్యాసి వేషంలో జ్ఞానోపదేశం చేస్తున్నానని వదిలిచ్చాడు. ఇచ్చిన స్వామి శ్రీకృష్ణుడుగా నారాయణ శాస్త్రి అర్జునుడుగా భావించవల్లు. ఈ విధంగా స్వామి చమత్కారంగా సంభాషించారు. ఒకనాడు స్వామి సాధుసత్రంలో ఉండగా నారాయణ శాస్త్రి ఉదయం 8 గంటల సమయంలో స్వామిని కలిసి నమస్కరించి స్వామితో
నేను మీ సన్నిధానంలో ఉన్నప్పుడు మీ వద్ద నుంచి వెళ్ళిన 1 నెల వరకు నా మనస్సు సాత్వికంగా నియంత్రణలో ఉంటుంది. ఆ తర్వాత యథాప్రకారం దాని త్రోవది పోతుంది. ఈ మనస్సు అణిగే విధానం ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు స్వామి మౌనం వహించారు. సాయంత్రం 3 గంటల తర్వాత స్వామి తన వద్దనే ఉన్న నారాయణ శాస్త్రుల ఎడల ప్రసన్నమవుతున్నై శాస్త్రితో, రామేశ్వరానికి మీరు తప్పక ఇప్పుడే వెళ్ళి రండి. రామేశ్వర యాత్ర చేస్తే బ్రహ్మహత్యా బాధకం తొలగిపోతుంది, కాశీకి తర్వాత పోవచ్చు అని చెప్పారు. స్వామి తనను రామేశ్వర యాత్ర చేయడం అనడంతో నారాయణ శాస్త్రి మనస్సులో తన వద్ద రామేశ్వర యాత్ర చేయడం తగిన డబ్బు లేదే, యాత్ర ఎట్లా చేయడం అని చింతించసాగాడు. వెంటనే స్వామి నారాయణ శాస్త్రితో, మీకు కావలసిన డబ్బు దొరుకుతుంది, యాత్ర చేయండి అని స్వామి అన్నారు. ఇంతలో ఒకరు విభూతి బొట్లను స్వామి వద్దకు తీసుకుని వచ్చి ప్రసాదంగా తీసుకుందామని భావించారు. స్వామి ఆ బొట్టను విప్పి విభూతిని తన తలకు దేహమునకు పూసుకొని కొంత విభూతిని నారాయణ శాస్త్రి దేహానికి పూశారు. పొట్లము తెచ్చిన వ్యక్తి తనకు ప్రసాదంగా విభూతి ఏమీ మిగలలేదే అని చింతించి క్రిందపడిన కొంత విభూతిని తీసుకోబోగా స్వామి అతనికి అవతలిపో అని గద్దించారు. అతడు పారవేసిన విభూతిని పొట్లంగా కట్టిన కాగితాన్ని తీసుకోబోగా, కాగితాన్ని తాకవద్దు, తాకితే బాంబు వస్తుంది, జాగ్రత్త అని స్వామి బెదిరించారు. అప్పుడు ఆ వ్యక్తి నిరాశతో వెళ్ళిపోయాడు. తదుపరి స్వామి నారాయణ శాస్త్రి రామేశ్వర యాత్ర చేయుటకు అనుజ్ఞనివ్వగా నారాయణ శాస్త్రి స్వామి వద్ద సెలవు తీసుకొని తిరుచునాపల్లి వెళ్ళారు. నారాయణ శాస్త్రి తిరుచునాపల్లిలో పదవీ విరమణ చేసిన డిఈఓ మరియు పండితుడైన కె నటేశ్ అయ్యరులు ఒకనాడు ఉపనయన సందర్భంగా అనుకోకుండా కలిశారు. నటేశ్ అయ్యర్ ఉదార స్వభావం కలిగి సాధు సత్పురుషులను అమితంగా గౌరవించేవారు. నటేశ్ అయ్యర్ నారాయణ శాస్త్రిని తన ఇంటికి ఆహ్వానించి ఏమి తోచినదో ఏమో 100 రూపాయలు దక్షిణగా పెట్టి సత్కరించారు. శాస్త్రి ఇది తన గురువు అనుగ్రహం అని భావించి రామేశ్వర యాత్ర పూర్తి చేశాడు. యాత్ర అనంతరం నారాయణ శాస్త్రికి మనశ్శాంతి ఏర్పడినది. ఈ సంఘటనతో చిత్తశాంతికి క్షేత్రాటనము తీర్థసేవ ఉపకారులని తెలియచున్నది. ఒక సన్యాసి నారాయణ నారాయణ అని పదే పదే ఉచ్చరిస్తూ ఉంటే స్వామి అతన్ని చూచి అంతకంటే వేరు ఏమి కావాలి అని అన్నారు. విష్ణు సహస్రనామంలో శిథిలాశ్చపీత ఘోరేషు దవ్యాదిషు వర్తమానాః సంకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాలుకినో భవంతి అని పేర్కొనబడినది. కష్టంలో ఉన్నవారు, దుఃఖములో ఉన్నవారు, శిథిలమైన వారు, భయపడిన వారు, భయంకర రోగంతో బాధపడువారు నారాయణను నామస్మరణ కీర్తించినంత మాత్రమనే దుఃఖముల నుండి విముక్తిని పొంది సుఖింతురని స్వామి ఒకప్పుడు సెలవిచ్చారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయుడు స్వచ్ఛమైన స్ఫటికము వంటి ఆకారము గలవాడు, అన్ని విద్యలకు ఆధారమైన వాడు హయగ్రీవదేవుని ఉపాసించుతున్నాను. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణా నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అన్ని లోకములకు గురువు, సంసారం అనేది వ్యాధితో బాధపడు వారికి వైద్యుడు, అన్ని విద్యలకు నిధి వంటి వాడు అయిన దక్షిణామూర్తికి నమస్కారము. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశి గణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరగలిత చిన్ముద్రమానందమూర్తిం స్మత్నారామం ముదితవదనం దక్షిణామూర్తి వీడే. మౌనమనడి వ్యాఖ్యానము చే పరబ్రహ్మతత్వమును ప్రకటించినట్టు, యోగుడైనట్టు, వృద్ధులు బ్రహ్మనిష్ఠులైన ఋషి సమూహముచే పరివేష్టింపబడినట్టు, యతియందు చిన్ముద్రను ధరించినట్టు, ఆత్మారాముడు ఆనందముతో ఒప్పి ఉన్న ముఖము గలవాడు ఆచార్య శ్రేష్ఠుడైన శ్రీ దక్షిణామూర్తిని స్తుతింతును. మందస్మితం పురిత ముగ్ధముకారవిందం కందర్పగూడి శత సుందర దివ్యమూర్తిం ఆతామ్రకోమల జటాఘటితేందురేకం ఆలోకయే వటతటీ నిలయం దయాళు.
చిరునగము గలవాడు, ప్రకాశించున్నందమైన ముఖము గలవాడు, 100 కోట్ల మన్మధుల వంటి సౌందర్యము, దివ్యమైన ఆకారం గలవాడు, రాగి రంగు కలిగి కోమలంగా ఉన్న జడలతో చంద్రరేఖను ధరించినవాడు, దయాళువు, మర్రి చెట్టు మొదట కూర్చున్నవాడునకు ఈ దక్షిణామూర్తిని చూస్తున్నాను. ప్రతినిత్యము గురువు రూపంలో ఉన్న ప్రత్యక్ష దైవాన్ని పైన పేర్కొన్న 4 శ్లోకములతో ప్రార్థన చేయమని ఒకనికి స్వామి ఉపదేశించారు. అనన్యాచింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఒకనాడు స్వామి వేరొక భక్తునితో పై గీతా శ్లోకాన్ని ఉచ్చరించి ఎవరెవరు అనుదినము గురువందనం చేసి అనన్య శరణంగా గురువునే నమ్ముకొని ఆ భారం గురువుపై వేసి నిత్యయుక్తులై నిశ్చింతతో ఉంటారు, వారి యోగక్షేమములు దైవము గురు రూపంలో వహిస్తాడని తెలిపారు. ఒకనాడు స్వామి నారాయణ శాస్త్రితో శ్రీరంగనాథుని సేవించిన మోక్షం, హరికథ చెప్పిన మోక్షం అని అంటూ నీకు నేను పంచాంగం ఇస్తే తీసుకుంటావా అని ప్రశ్నించారు. పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలను తెలుపు పుస్తకం కాదు. శ్రీ గోపాల తాపిని ఉపనిషత్తుల్లో అష్టదశాక్షరి 18 అక్షరాలతో కూడినది మరియు పంచపాదీయునకు శ్రీకృష్ణ మంత్రములు సంకేతముగా పంచాంగమని స్వామి పేర్కొన్నారు. ఆ మంత్రము క్రింద ఇవ్వబడినది వినిపించుతున్నాను. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహ. ఒకమారు నారాయణ శాస్త్రి అమ్మవారి ఆలయానికి వెళ్ళి కుంకుమ ప్రసాదం తీసుకుని ఆమె వద్దకు రాగా స్వామి ఆ కుంకుమను శాస్త్రులను పూసి విష్ణు పురాణంలోని ఈ క్రింది శ్లోకాన్ని ఉచ్చరించారు. రాఘవత్తే అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చవతారేషు విష్ణోరేషాయ నపాయిని. రాఘవత్వే అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చవతారేషు విష్ణోరేషాయ నపాయిని. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించినప్పుడు శ్రీ మహాలక్ష్మి సీతాదేవిగా అవతరించినది. శ్రీకృష్ణావతారమున రుక్మిణిగా అవతరించినది. ఇతర అవతారముల యందు కూడా ఆమె ఆయనతోనే ఉన్నది. విభూతి శివునికి సంకేతం, కుంకుమ శక్తికి సంకేతం. శక్తి నుంచి శివుని ఏ విధంగా వేరుపరచలేవో అదేవిధంగా విభూతి కుంకుమలను వేరుపరచి వేరువేరుగా పోయిన అవసరం లేదు స్వామి భావం. ఒకనాడు స్వామి నారాయణ శాస్త్రితో మీరు కౌముదిని చదివినారా అని ప్రశ్నించి నేను కౌముదిని అనేక సార్లు చదివాను అని అన్నారు. అప్పుడు నారాయణ శాస్త్రి కౌముదిని చదివారు అని స్వామికి ప్రత్యుత్తరం ఇచ్చారు. తిరిగి స్వామి ఏ విధంగా చదివావు అని నారాయణ శాస్త్రిని ప్రశ్నించగా ఇది మహేశ్వరాని ఉత్తరాణ్యాని అని శాస్త్రి చెప్పగా స్వామి కాదు అట్లా చెప్పకూడదని తలాడించారు. వ్యాకరణ శాస్త్రానికి కౌముది అని పేరు, వెన్నెల అని ఒక అర్థం. నారాయణ శాస్త్రి వ్యాకరణం అనే అర్థం తీసుకుని వ్యాకరణ సూత్రాన్ని స్వామితో ప్రస్తావించారు. కానీ స్వామి బ్రహ్మానుభవాన్ని వెన్నెల అనే అర్థంగా తీసుకుని నారాయణ శాస్త్రి చెప్పిన భౌతికపరమైన అర్థాన్ని తిరస్కరించారు. అప్పుడు తిరిగి నారాయణ శాస్త్రి స్వామితో స్వామి బ్రహ్మానుభవాన్ని నేను పొందగలనా అని ప్రశ్నించగా స్వామి ప్రత్యుత్తరమిస్తూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని బదులిచ్చారు. ప్రతి యుగంలో ధర్మ సంస్థాపనార్థం దుష్ట వినాశనం కొరకు దైవము మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు. అట్లే ఋషుల రూపంలో జ్ఞాన రూపంలో భగవంతుడు అవతరించి జ్ఞాన కౌముదిని భక్తులకు ఇచ్చి అనుగ్రహిస్తూ ఉంటాడని, నేను నీకు ఆ స్థితిని అనుగ్రహిస్తానని స్వామి నారాయణ శాస్త్రికి మర్మంగా తెలుపుతూ పై శ్లోకాన్ని ఉచ్చరించారు. మీరు ఏ దారిలో పయనించాలనే అనిస్థితిలో ఉన్నారా?
కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి అని పిలువబడే ముగ్గురు వాస్తవానికి ఒక్కరే. వీరిలో ఏ రూపమునైనా ధ్యానిస్తే మోక్షాన్ని తప్పక పొందగలరని స్వామి ఒక సందర్భంలో ఒకరికి తెలిపారు. యోగ సాధన, యజ్ఞయాగాదులు కష్టసాధ్యమైన ప్రక్రియలు. శంకరుల వారు మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని అన్నారు. మోక్ష సాధన అన్ని మార్గముల్లోనూ భక్తి మార్గము సులభమని పై శ్లోకానికి అర్థం. అందులోనూ అమ్మవారి పూజ భక్తి చాలా సులభం. అందుకంటే తల్లికి పిల్లలంటే ప్రేమ ఎక్కువ. కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని పేరు పెట్టుకున్న సర్వస్వరూపి, సర్వేసి, సర్వశక్తి సమన్విత అయిన జగన్మాత ప్రాపకము పొందాలి. భక్తుడికి ఏ మూర్తిపై మనస్సు సులభంగా లగ్నమవుతుందో ఆ మూర్తిని ధ్యానించవలెనని స్వామి బోధించారు. శ్రీకృష్ణ కన్నామృతం, లలితా సహస్రనామం, శివ సహస్రనామం, ఈ మూడు చాలా గొప్పవి. ఈ మూడు తప్పిస్తే ప్రపంచంలో ఇతర వాటికి స్థానం ఎక్కడ అని స్వామి ఒక సందర్భంలో ఒకంతో అన్నారు. స్వామి చిన్న వయస్సులో ఉండగా శ్రీకృష్ణ విగ్రహాన్ని పూజించి ఆరాధించారు. తర్వాత కాలంలో లలితా పరమేశ్వరిని శివుని అర్చించి ఆధ్యాత్మిక ఉన్నతిని గడించారు. కావున స్వామి ఈ రత్నత్రయాన్ని ఆరాధించి తన వలె ఆధ్యాత్మికోన్నతి పొందాలని బోధించారు. ఒకనాడు స్వామి ములైప్పాల్ తీర్థం వద్ద ఉండగా పరబ్రహ్మానంద యోగీంద్ర సరస్వతి స్వాముల వారు అచ్చటకు రాగా వారితో స్వామి, మీకు కళ్యాణం కావాలా, శాంతి కళ్యాణం కావాలా అని ప్రశ్నించిరి. వారికి స్వామి మాట్లాడే మార్మిక భాష అర్థం కాక, మీరు చెప్పేది నాకు ఏమీ అర్థం కావడం లేదని స్వామికి ప్రత్యుత్తరం ఇచ్చిరు. అప్పుడు స్వామి అతనితో, అహంకార మమకారములు వదిలిపెట్టడమే కళ్యాణము, ఇంద్రియ నిగ్రహమే శోభనం అని చెప్పారు. ఇది శ్రీ శేషాద్రి స్వామి చరితామృతం 10వ అధ్యాయంలో 1వ భాగం సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.